ఓవరాల్గా ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఏ డ్రీమింగ్ ప్రాజెక్ట్స్లో మీరు చేయబోతున్నారు సార్? ఇంకా ఇప్పుడు ప్రస్తుతం అన్ని మంచి సినిమాలు చేస్తున్నానండి. ఇంకా ఆచార్య నుంచి నాకు ఇంకా పిలుపు రాలా. అదే అందుకనే అన్నాను నేను డ్రీమ్ ప్రాజెక్ట్. ఎందుకంటే మీకు గురువు గారు ఫస్ట్ గోల్డెన్ హ్యాండ్ గోల్డెన్ టచ్ నాకు చిరంజీవి గారిది. అదే నెక్స్ట్ అంతలకి ప్లేస్ పడిచ్చిన ఆయన సుకుమార్ గారు ఇంకా రాలా. అంటే కొట్రాశివ గారితో నేను భరతనాట్యం చేశా. స్టాఫ్ మొత్తం తెలుసు నాకు. వాళ్ళు ఒకటే అన్నారు, సార్ మీరు ఆ టైంకి ఈ టైంకి చాలా రేంజ్ మారింది, అప్పుడు మేము ఎలా వాడుకున్నాడు మిమ్మల్ని, ఎలా పడితే అలా వాళ్ళేము, మంచి ఆపర్చునిటీ అంటే నేను చెప్పి ఒక్క సీన్ అన్న ఆచార్యాలో ఒక్క సీన్ అంటే ఒక సీన్ చిన్నదే అట్లా దడదలాడించి మెరుపు తీగలాగే వచ్చి వెళ్ళిపోయి పాత్ర చేస్తాను చెప్పమ్మా అని ఆవిడ చైతన్యాన్ని ఆవిడ కూతులాగా మాట్లాడుతుంది. నాకు తండ్రిలాగా నేను ఫీల్ అవుతుంది ఆవిడ. చెప్పి అమ్మా మీరు ఉన్నారు డైరెక్ట్గా మీకు తెలుసు, మీరు చిరంజీవి గారు తెలుసు అంటే నువ్వు కూడా బాగా తెలుసు నాకు, నువ్వే డైరెక్ట్గా గుర్చేస్తా ఉండు అని చెప్పి అడగటం జరిగిందండి. పుష్ప సినిమా కూడా నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే 2-3 టైమ్స్ వెళ్ళాను. వాళ్ళందరూ రావద్దంటారు ఆఫీస్కి. గౌరవమే, వేరే ఉద్దేశం కాదు. మన కో డైరెక్టర్ విష్ణు గారు ఉన్నారు, సార్ నేను ఏం సార్ షెడ్యూల్ వేస్తున్నారు, మరి మా పేర్లు ఎక్కడ రావట్లేదు పేపర్లో, అసలు ఉందా లేదా అని టెన్షన్ పడతానని మాట్లాడితే, సార్ సుకుమార్ గారు మీరు లేకుండా సినిమా పూర్తి చేస్తారా అన్నాడు. అంటే నేను సార్ మీరు లావ్ అయినట్టున్నా కదా నేను అన్నా. ఏమండి అన్నాడు. తిని కాదు సార్ ఇలాంటి మాటలు విని అన్న. ఏంటంటే అవతల షెడ్యూల్ వేస్తుంటేనే ఇక్కడ బీపీలు వస్తున్నాయి మాకు, మీరేమో చల్లగా కౌలు చెప్తారా, మీరు లేకుండా సినిమా పూర్తి చేస్తారా అని. అంటే నెక్స్ట్ షెడ్యూల్ వస్తలేదు సార్ చూద్దాము అని. సార్ నేను అందరికి నచ్చిన వ్యక్తినేనండి. 100% సార్. అందరికి నచ్చిన ప్రతి డైరెక్టర్కి కెమెరామ్యాన్కి కూడా నచ్చుతున్నా. అవును, అది మరి నా అదృష్టం. ఆ రెండు వాళ్ళందరూ టీంతో పాటు ప్రేక్షకులకు కూడా మీరు నచ్చారు. ప్రేక్షకులకి బాగా నచ్చుతున్నా. నటన పరంగా, ఆ యాటిట్యూడ్ పరంగా కానివ్వండి, మామూలు వ్యక్తిగతంగా నన్ను పర్సనల్గా చూస్తారు కాబట్టి వాళ్ళకి నచ్చుతున్నా. ప్రతి కెమెరామ్యాన్ బాగా ఇష్టపడుతున్నారు నన్ను. వెరీ నైస్, వెరీ నైస్. 5 days షూట్ ఉప్పిన 5 రోజులు చేసేప్పటికి ఉప్పిన లొకేషన్కి శ్యామ్ దత్ సైనుద్దీన్ గారు ఆయన అంతకుముందు ప్రీవియస్ దేవదాస్ చేశారు, నాగార్జున నాని గారు. శ్రీరామ్ ఆదిత్య డైరెక్టర్ గారు వచ్చారు లొకేషన్కి. వస్తే ఆయనకి చెప్పాడు ఏమని, సేతుపతి గారి పక్కన గోవిందని వేషం చేస్తున్నాడు ఒక అతను, చాలా మంచి ఆర్టిస్ట్ అని చెప్పాను. అది నాకు తెలియదు. నేను 1 గంట 2 గంటల తర్వాత, సార్ ఎప్పుడు వచ్చారు శ్రీరామ్ గారు, నా దేవదాసులో మీరు వేషం ఇవ్వలేదు, వచ్చింటే అసలు నా టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు కదా అన్న. ఇది సరదాగా, సార్ మహేష్ గారు రంగస్థలం చూసాం, ఖైదీ చూసాం, మీ గురించి మాకు తెలుసు, మీరు 20 దేశాలు తెలుసు, ఇక్కడ కూడా 20 దేశాలు తెలుసు అన్నాడు. సూపర్. ఇక్కడ 20 దేశాలు మీ గారు చెప్పారండి అన్న. మీ కెమెరామెన్ చెప్తున్నాడయ్యా చెప్పాడండి అన్నాడు. షాక్ అయ్యా. అప్పుడు 5 రోజులు ఆయన పేరు నాకు తెలుసుగా, నా పేరు ఆయన తెలియదు. బట్ అది ఇంప్రెషన్ యాక్టింగ్ పరంగా అక్కడ ఇవ్వగలిగా. అట్లాగే సంపత్ నంది గారు కెమెరామెన్ గారు సౌందరరాజన్, ఆయన ఓదెల్ రైల్వే స్టేషన్లో సీన్ చేస్తే ఆ సీన్కి ఆయన ఆ స్పాట్ ఇట్ అన్నాడు, సూపర్ అని థమ్సప్లు ఇచ్చాడు, 2 థమ్సప్లు ఇచ్చాడు మనకి. ఆయన వేరే వాళ్ళతో భోజనం చేస్తూ, నాగమహేష్ గారు చాలా పొటెన్షియాలిటీ ఉన్న ఆర్టిస్టు, ఆయనకు కరప్టెడ్ ఇన్స్పెక్టర్ వేషం వస్తే దాన్ని సెంటిమెంట్గా ఆయన యాక్ట్ చేసి దాన్ని కరప్షన్ తీసుకోవడం సెంటిమెంట్ లాగా మార్చిపారేశాడు. అంటే పోలీస్ వ్యవస్థ కనెక్ట్ అవుతుంది బా అని అనేసరికి అక్కడ వాళ్ళతో పాటు భోజనం చేస్తున్న వ్యక్తి సెకండ్ హీరోగా ఉన్నాడు సినిమాలో, ఓదేల సినిమాలో. అన్నగారు ఏంటి చింపేశారంటే ఫోన్ చేశాడు, నేను చింపాను ఎవరు చెప్పాడు అన్న. అంటే కెమెరామ్యాన్ చెప్పారు అన్నారు. ఎవరు మన డిఓపి సౌందరరాజన్ గారు అన్న. ఆయన చెప్పారు అన్నాడు. ఆశ్చర్యపోయా, ఓహో బాగా నచ్చింది మాట సీన్ అనుకుని. ఇప్పుడు ఆ హీరో ఎవరైతే నాతో పడ్డాడు సెకండ్ హీరోగా ఉన్న అతను, ఇప్పుడు అతను సొంతంగా అతను హీరోగా సోలో హీరోగా చేస్తున్నారు. ఆ సినిమాలో నేను వెళ్ళాను. సూపర్ ఇంప్రెషన్ ఇక్కడది. నాకు మహేష్ గారు కావాలి, ఆయనతో చేయాలి అని చెప్పాను. అలా అన్నగారు నా కోసం మీరు సినిమా చేయాలి, పేమెంట్స్ పక్కన పెట్టండి, చేయాలంటే చెప్పాను. ఇది హీరోగా అంటే నేను డెఫినెట్గా వచ్చి చేస్తానని చెప్పాను. ఇక్కడ బోయపాటి గారి సినిమా మిడ్ నైట్ 2 గంటలకు ఇంటికి వచ్చి మార్నింగ్ 5 o'clock మళ్ళీ కారులో ధర్మపురి కరీంనగర్ వెళ్ళి ఆ షూటింగ్లో పాల్గొన్నాం. సూపర్. అట్లా మౌత్ టాక్ అండి, సినిమా ఎట్లా మౌత్ టాక్ అవుతుందో ఆర్టిస్ట్ పరంగా మౌత్ టాక్. ఇవాళ ఒక సెట్లో 100 మంది వస్తారు నన్ను. ఆ కెమెరా అసిస్టెంట్ ఉంటాడు, నా కొడుకు ఏం చెప్తాడు డైలాగు, ఏం చేస్తున్నాడు యాక్టింగ్ అని. వాడు అక్కడికి వెళ్ళి ఎక్కడో చెప్తాడు, సార్ నాగమేష్ అని ఆ రంగస్థలంలో సమంత ఫాలో చేస్తాడా, ఎరగదీస్తున్నాడు బాబు, చాలా మంచి ఆర్టిస్ట్ అండి, పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు, స్ప్రెడ్ అవుతుంది, అట్టగా అవుతుంది. ఒక యాక్టర్ చెప్పబట్టి ఇంకోళ్ళకి చెప్పండి ఇంకోళ్ళకి.
అట్లా మొన్న ఇప్పుడు బోయపాటి గారు సినిమా చేసిన ఓ సందర్భంలో నా పెర్ఫార్మెన్స్ అలా నచ్చింది, బాగా నచ్చేసింది. ఎవరికి? శ్రీరామప్రసాద్ గారికి. ఆయన 40-50 సినిమా చేసిన డైరెక్టర్ ఆయన. అవును. నాగమహేష్ గారు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయండి, ఎక్స్ప్రెషన్స్ మీ చాలా సెటిల్డ్ యాక్టింగ్ ఉంది. మీ నెంబర్ నా దగ్గర లేదు, మీ నెంబర్ మా అసిస్టెంట్కి ఇవ్వండి, నేను చిన్న సినిమా చేసినా మీకు కాల్ చేపిస్తా అన్నాడు. సూపర్ అని చిన్న సినిమా అన్నాడు. నేను దండం పెట్టి, సార్ మనీ విషయం పక్కన పెట్టండి, ఒక చీఫ్ టెక్నీషియన్గా మీరు నాకు ఫోన్ చేపిస్తానంటే నాకెంత గర్వకారణం. పేమెంట్ అలాంటిదైనా నేను చేస్తా సినిమా చెప్పండి అన్న, మీకు ఫోన్ చేయించండి అన్న. సూపర్. అలాగా అభిమానం సంపాదించగలుగుతున్నాను. చెప్పింది ఇప్పుడు శ్యామ్ దత్ గారు ఇంప్రెషన్ చెప్పా. అవును. సౌందరరాజన్ గారు మెచ్చారు. అవును. శ్రీరామప్రసాద్ గారు మెచ్చారు. కరెక్ట్. శ్రీరామప్రసాద్ గారు ఇప్పుడు సిటీ మార్క్ వర్క్ చేస్తున్నారు. సూపర్. అట్లాగా ఆ డైరెక్టర్ అన్నారు ఆయన, సంపత్ నంది గారు కూడా అన్నాడు నా డబ్బింగ్ చెప్పిన తర్వాత ఓదేల రైల్వే స్టేషన్ గురించి. బియాండ్ మై ఎక్స్పెక్టేషన్ చేశారు మహేష్ గారు మీరు. బా ఎంత బాగా చేశారంటే ఎమోషను. ఈ సినిమా తర్వాత ఒక కోట శ్రీనివాసరావు గారు లాంటి సీనియర్ ఆర్టిస్టు చేయాల్సిన వేషం సార్ అది. నేను నమ్మకంతోనే మిమ్మల్ని తీసుకోమన్నా నేను. మీరు అంత బాగా బియాండ్ మై ఎక్స్పెక్టేషన్ చేశారు. డబ్బింగ్ కూడా చాలా బాగా చెప్పారండి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు చాలా పెద్ద ఆఫర్స్ వస్తాయి అన్నాడు. థ్యాంక్ యూ సార్, అంతా మీదయ్యే. చివరి క్షణం ఆయన అట్టాగే నా ఫోన్లో ఆయన ఎమోషన్ ఎంత ఉండాలని చెప్పి, నేను తక్కువ ఎమోషన్లో మాట్లాడితే అంత ఎమోషన్ కాదు సార్, ఇంకా కావాలి నాకు, బరస్ట్ అయిపోండి అని గైడ్ చేశారు ఆయన. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ దిస్ డైరెక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ అండి. అందరి పొందగలుగుతున్న ఆనందంగా ఉంది. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.